ఎప్పుడూ అలసటగా ఉంటుందా? చేతులు, కాళ్ళు తిమ్మిర్లు అనిపిస్తున్నాయా? అదేవిధంగా జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో విటమిన్ బి12 లోపం అనేది ఉంది. దీన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు విటమిన్ బి12 అంటే ఏంటి? విటమిన్ బి12 అనేది ఆరోగ్యానికి అవసరమైన పోషకం అన్నమాట. శరీరం దీన్ని స్వయంగా తయారు చేయదు. కాబట్టి మనం దీన్ని మన ఫుడ్ ద్వారా లేదంటే సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకోవాలన్నమాట. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఎర్ర రక్త కణాల తయారీకి సహాయపడుతుందన్నమాట. సో ఇది కానీ తక్కువైందనుకోండి మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేది తగ్గుతుందన్నమాట. సో దీనివల్ల మనకి బ్లడ్ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నర్వ్ హెల్త్కి ఉపయోగపడుతుంది. అంటే నరాల చుట్టూ రక్షణ కవచాన్ని నిర్వహిస్తుంది. సో డిఎన్ఏ సింథసిస్ అంటే డిఎన్ఏ మరియు కణాల తయారీకి ఇది చాలా కీలక పాత్రని వహిస్తుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు అలసటగా అనిపిస్తుంది, చాలా బలహీనతగా ఉంటుందంటే దాని యొక్క మెయిన్ రీజన్ విటమిన్ బి12 లోపం కావచ్చు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క చర్మం అనేది పాలిపోతూ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం ఇలాంటి సంకేతాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. సో అదేవిధంగా విటమిన్ బి12 లోపం వల్ల నరాల రక్షణ కవచం దెబ్బతింటుంది. దీనివల్ల మనకి ఒక చేతులు, కాళ్ళు తిమ్మిరి లేదంటే జలతరింపు అనేది వస్తూ ఉంటుంది. దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది మామూలు ఏదైనా పట్టేసి ఉంటుంది, నిద్రలో ఏమన్నా అట్లాగే ఉండడం వల్ల ఇలా అవుతుందని చాలామంది భ్రమపడతారు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీ చేతులు, కాళ్ళు ఎక్కువగా తిమ్మిరి లేదంటే జలతరింపు వస్తుందంటే దాని యొక్క మెయిన్ నరాలపై ప్రభావం ఉంది. కాబట్టి అంటే మీకు విటమిన్ బి12 అనేది తగ్గిందని మనం గుర్తుంచుకోవాలి. విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి. మెయిన్ మనం డైటరీ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే మనం ఎక్కువగా మాంసం, గుడ్లు అదేవిధంగా పాల ఉత్పత్తులు మనం తీసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మల అబ్జార్ప్షన్ అనమాట. అంటే గ్యాస్ట్రిక్ సర్జరీ వల్ల గ్రహణ సమస్యలు. సో వీటి యొక్క సాధారణ కారకాలు ఇలా ఉంటాయి. సో అదేవిధంగా ఎవరికి ముప్పు ఉంటుంది అంటే ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి 50% వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి విటమిన్ బి12 లోపం అనేది ఉంటుంది. ఎందుకంటే శాకాహారులకు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే దాంట్లో ఎక్కువ విటమిన్ బి12 ఉండదు కాబట్టి. సో అదేవిధంగా ముఖ్యంగా వృద్ధుల్లో గ్రహణ శక్తి తగ్గడం వల్ల వచ్చే ముప్పు అనమాట. సో మెయిన్ పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వెజిటేరియన్ వాళ్ళు విటమిన్ బి12 పదార్థాలని తీసుకోవాలి. సో మనం దీన్ని ఎట్లా తెలుసుకోవాలంటే మనం టెస్ట్ చేయించుకున్నామంటే సీరం బి12 అనేది 200 నుంచి 900 మధ్యలో ఉండాలి. కానీ మీకు 200 బిలో తగ్గిందంటే అది డెఫిషియన్సీ కింద మనం గుర్తించాలి. ఇంకొకటి హిమోగ్లోబిన్, మనకి బ్లడ్ తక్కువైనా కూడా ఇది మనకి విటమిన్ బి12 తగ్గే అవకాశం అయితే ఉంది. సో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల అంటే హిమోగ్లోబిన్ మనకి నార్మల్ రేంజ్లో 12 నుంచి 17 వరకు ఉండాలి. 12 నుంచి తగ్గిందంటే మనకి విటమిన్ బి12 లోపం ఉందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఎంసీవీ అంటే ఆర్బీసీ సైజ్ అని మనం తెలుసుకోవాలి. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయని మనం గుర్తించాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనం విటమిన్ బి12 లోపం ఉందా లేదా అనేది ఈ 3 రకాలుగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే పాలు, పెరుగు, చేపలు, గుడ్లు ఇవన్నీ మనం ఎక్కువగా తినాలి. అదేవిధంగా సెరల్స్, సోయా మిల్క్ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల విటమిన్ బి12 అనేది మన బాడీకి అందుతుంది. సో దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మన బాడీకి తగినంత విటమిన్ బి12ని మనం అందిస్తూ ఉండాలి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ విటమిన్ బి12 ప్రాబ్లం ఏమైనా ఉందంటే నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఒక సీక్రెట్ సప్లిమెంట్ ద్వారా మన యొక్క బాడీకి కావాల్సిన పోషకాలు మనం అందించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.